దూరం అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు, ఒకరు శరీరం అయితే ఒకరు ప్రాణం. అందువల్లనే వారిద్దరి మధ్య తంతివార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా తంతి యంత్రంతో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అవగతమవుతుంది. తర్వాత కొంతకాలానికి దైవానుగ్రహం వల్ల రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా ప్రజ్ఞనుడు వర్షించినట్లు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆశావృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయిన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభిష్టం తీరిన తర్వాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వచనాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్నీ ఫలాలు కావు. అట్లే 12 సంతానంలో 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. ఇక తర్వాత కథానుసారం సాయి స్థిరచరాల్లో నిండి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చొని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఠాణా పట్టణంలోని సహాయుడైన